ఇదే ప్రశ్న మహేష్ బాబును అడిగే ధైర్యం ఉందా? జర్నలిస్టుకు మంచు లక్ష్మి క్లాస్. వీడియో వైరల్. చాలా రోజుల తర్వాత మంచు లక్ష్మి మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న దక్ష ఏ డెడ్లీ కాన్స్పిరసీ చిత్రం మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న మంచు వారమ్మాయికి జర్నలిస్టు నుంచి ఒక షాకింగ్ ప్రశ్న ఎదురైంది. మోహన్ బాబు కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి. నటిగా, విలన్గా, నిర్మాతగా, సింగర్గా, యాంకర్గా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ ఉమెన్గా పేరు తెచ్చుకుంది. ఈ మధ్యన సినిమాలు తగ్గించేసిన ఆమె పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల నిర్వహణకు తన వంతు కృషి చేస్తుంది. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించనుంది మంచువారమ్మాయి. దక్ష ఏ డెడ్లీ కాన్స్పిరసీ అనే చిత్రంతో మంచు లక్ష్మి కీలక పాత్ర పోషిస్తుంది. మోహన్ బాబు కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 19న విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్లో చురుగ్గా పాల్గొంటుంది మంచు లక్ష్మి. ఇందులో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు చేస్తుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో తన డ్రెస్సింగ్ సెన్స్పై జర్నలిస్టు అడిగిన ప్రశ్నపై మంచు లక్ష్మి తీవ్రంగా మండిపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఈ ఇంటర్వ్యూలో జర్నలిస్టుతో ముంబైకి వెళ్లిన తర్వాత లక్ష్మి డ్రెస్సింగ్ ఏదోలా మారిపోయింది. 50 ఏళ్లకు చేరువవుతున్న ఓ మహిళ 12 ఏళ్ల కూతురుంది. ఇలాంటి డ్రెస్సులు వేస్తుందని అనుకుంటారు కదా అని అడిగాడు. దీనికి మంచువారమ్మాయి స్పందిస్తూ, నేను హైదరాబాద్కి తిరిగి రావడానికి ముందు అమెరికాలో కూడా ఉన్నాను. నాకు నచ్చినట్లు డ్రెస్ చేసుకుంటే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఒక మగవాణ్ణి ఇదే ప్రశ్న అడుగుతారా? మీకు అంత ధైర్యం ఉందా? మహేష్ బాబును కూడా మీకు ఇప్పుడు 50 ఏళ్లు వచ్చాయి, ఎందుకు షర్ట్ లేకుండా తిరుగుతున్నారు అని అడుగుతారా? మరి ఒక మహిళను ఇదే విషయం ఎలా అడుగుతారు? మీరు ఈరోజు నన్ను అడిగిన దాని నుంచి విని ఆడియన్స్ నేర్చుకుంటారు. ఒక జర్నలిస్ట్గా మీరు మరింత బాధ్యతగా ఉండండి అని క్లాస్ పీకింది మంచువారమ్మాయి.